గతాన్ని గుర్తు చేసుకునేలా ఆ మధుర క్షణాలను మళ్ళీ మనసులో తలుచుకుంటే అందులో జరిగిన సన్నివేశాలు ఘట్టాలు మళ్ళీ మెదడులో మెలిగితే మనసుకు కలిగే ఆహ్లాదాన్ని ఆస్వాదిస్తూ ఆ పూర్వ విద్యార్థులు ఆనందాల్లో కేరింతలు కొట్టారు. చిత్తూరు జిల్లా పుల్చల మండలం మంగళంపేట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా తమకు విద్యా బోధనలు నేర్పిన గురువులకు ప్రత్యేకంగా సత్కరించి వారి వద్ద నుండి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆ దృశ్యాలేంటో చూద్దాం పదండి. ఇంచుమించుగా 35 సంవత్సరాలు కాలం గడిచిపోయిన తర్వాత మనం యూనియన్ చేసుకుంటున్నాం, గెట్ టుగెదర్ ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించాలని ప్లాన్ చేసినప్పటికీ గౌరవనీయులు మన బ్యాచ్లో మనకందరికీ పెద్దలు శ్రీబాబు సెక్రటరీ గారు చాలా మందికి సుమారుగా 102 మందికి ఫోన్ చేసి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేశారు. అయితే ఒక చిన్న లోపం, ఎందుకంటే పరీక్షల కాలం కాబట్టి ఈ పరీక్షల కాలంలో సీసీ కెమెరాస్ కానీ మిగతా కానీ క్లాసెస్ కానీ రన్ అవుతున్న నేపథ్యంలో మనకి ఆ స్కూల్, మనం చదివిన స్కూల్లో ఎంతో ఆనందంగా అడుగుపెట్టేటటువంటి అవకాశాన్ని కోల్పోయాం. అందుకనే అదే వాతావరణంలో ఉన్నటువంటి చూడడం జరిగింది. ఇంత బాగా చదువుకొని వెళ్ళినటువంటి మనము అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి మీకు థ్యాంక్స్ చెప్తూ స్టార్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు ఏమవుతుందంటే సమాజంలో ఒక గుడ్ మెసేజ్ వెళ్తుంది. ఎందుకంటే ఉపాధ్యాయులు అంటే గౌరవం లేదు. మేము చదివే రోజుల్లో, మీరు చదివే రోజుల్లో కూడా ఉండేది ఉపాధ్యాయులు అంటే గౌరవం. ఉపాధ్యాయులు అంటే ఏమైనా ఏ పనినా సరే చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో మాకు హిందీ సార్ ఏదైనా ఒక పని చెప్తే మేము ఇంటి దగ్గర పోయి టిఫిన్ తెచ్చేవాళ్ళం. ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎవరు కానీ ఒక అబ్బాయిని హోటల్ పంపించి టిఫిన్ తెచ్చే శక్తి ఎవరికి లేదు, చేయలేము. అంత ధైర్యంగా మేము ఇప్పుడు స్టిల్ స్కూల్ నడుపుతున్నాము, కానీ భయం వేస్తుంది మాకు. పేరెంట్ ఏం మాట్లాడతాడో, ఫోటో ఎవరు తీసి వాట్సాప్లో పెడతాడో, డియూ పెడతాడో, ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో చదువు రామకృష్ణ చెప్పినట్టు నైతిక విలువలతో కూడుకున్నది. ఉపాధ్యాయులు కూడా అంత డెడికేటెడ్, అంత అంకిత భావంతో చేసేవాళ్ళు. అసలు మా గురువు గారు అంటే ఎన్ఎస్ఆర్ గారు అయితే 9 గంటలు 8:30కే వచ్చేసేవాడు. అదేవిధంగా మా గురువు గారు ఆరంభిలే సారు నిజంగా కూడా అటువంటి వాళ్ళు, ఈ సారు ఆ సారు అట్లా వాళ్ళు సంఘంలో అవసరం, సంఘంలో మార్పు రావాలంటే అవసరం. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు వేరే కార్యక్రమాలు లేవు. ఇప్పుడు ఉపాధ్యాయుడు అంటే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, టైంకి రావడమే కష్టం. ప్లీజ్ ఏమనుకోవద్దని నేను సొసైటీలో చెప్తున్నాను. ఆ రోజులు మేము చూసినటువంటి ఎక్స్పీరియన్స్ లో 8 గంటలకు వచ్చి వాళ్ళు పాఠశాలకు కూర్చోవడము, పాఠశాలకు అహర్నిశలు కష్టపడ్డారు. ఆ రోజు ఈ సందర్భంగా గురువులకు ఘనంగా సత్కరించి పూర్వ జ్ఞాపకాలను తలుచుకుంటూ ఆనంద డోలికల్లో మునిగి తేలినట్లు పూర్వ విద్యార్థి శ్రవణ్ కుమార్ తెలిపారు.